ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి ఇటీవల రావులపాలెంలో హత్యకు గురైన సాయి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సాయి హత్య కేసు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. రాధారంగ మిత్రమండలి కులాలు మతాలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల నాగన్న, నాగవరపు బాబీ, కొత్తపేట జనసేన నాయకులు అంబటి కిషోర్, గేడే వెంకటేష్, ఆలమూరు యూత్ అధ్యక్షుడు సుధా తేజ, కొడమంచిలి హరీష్ మరియు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. నేను ఈరోజు రావులపాలెం గ్రామానికి విచ్చేయడానికి గల ముఖ్య కారణం మన సాయి అనే యువకుడిని అతి కిరాతంగా, అతి దారుణంగా నమ్మించి అతనితో తిరుగుతున్న స్నేహితులే హతమార్చారని తెలిసి మేము చాలా దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. నేను వీడియోలో అట్లా చూశాను 2-3 రోజుల నుంచి. అదే కాకుండా దీనికి సంబంధించిన కేసుని నీరుగార్చకుండా, అంటే నేనైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు, ఏ పార్టీని విమర్శించదలుచుకోలేదు. కానీ ఎందుకనంటే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు తరచూ చెప్తూ ఉంటారు, చనిపోయిన వాళ్ళకి కానీ, లేకపోతే నిందితులకు కానీ, లేకపోతే అంతకులకు కానీ, లేకపోతే గంజాయి బ్యాచ్కి కానీ కులాలు ఉండవు. దయచేసి దీన్ని కులాల వారీగా తోడకుండా ఈ సాయి అనే కుటుంబానికి, అదే సాయిని ఎలాగో తీసుకురాలేం కాబట్టి అతి కిరాతంగా, దారుణంగా హత్యగావించబడిన సాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఫ్యామిలీకి కల్పించాలని, అదీ కాకుండా ఈ హత్యలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కఠినంగా శిక్ష పడేలాగా కూటమి ప్రభుత్వం అలాగే స్థానిక నాయకులు కూడా కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన రాజేష్ కొడమంచిలి హరీష్ ని సంప్రదించడం జరిగింది. మేము తను ఇలాగ జరిగిందన్న అని చెప్పడంతోనే హరీష్ ని తీసుకుని మేము ఇక్కడ రావడం జరిగింది. మేము భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్యాయం కానీ జరిగితే ఎట్టి పరిస్థితులు ఈ కుటుంబం తరఫున పోరాడతానికి మేము ముందుకు వస్తాం. అలాగే మీరు ఎప్పుడైనా సరే మీ కుటుంబం కానీ అలాగే హరీష్ దృష్టికి తీసుకురండి, హరీష్ నా దృష్టికి తీసుకొస్తాను. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అంటుంటామమ్మా. ఆల్రెడీ నేను జవహర్లాల్ గారితో మాట్లాడడం జరిగింది. కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం జరుగుతుందని చెప్పారు. మళ్ళీ కూడా నేను ఇంకోసారి మాట్లాడటం జరుగుతుంది ఆయనతో. అలాగే మీ కుటుంబానికి ఎప్పుడు మేము అండగా ఉంటామని, అలాగే మీకు ఏం కావాలన్నా మనకి చెప్పండి, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము మీ వెనకాల ఉంటాం. దీనికి ఆల్రెడీ మీరు అందరూ మా అందకృష్ణ మాది అన్న దగ్గరికి దృష్టిలో తీసుకెళ్లారు. నేను కూడా 3 or 4 days ఆయన కలపడం జరుగుతుంది. నేను కూడా ఆయనకి ఇదంతా సవినయంగా వినిపిస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని మట్టికి కట్టి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. జోహార్ సాయి, జోహార్ సాయి.